Hi, namaste, welcome back to our channel. Na పేరు Sahithi. Sanjana ఏమో వర్క్ లైక్ స్కూల్ వర్క్ ఏదో ఉంది అని ఇక్కడే ఉంది అక్కడ మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో రూమ్ లో ఉందన్నమాట. అండ్ తిను మా మమ్మీ. So welcome back to our channel, and if you're new to our channel, please make sure to like and subscribe and meet family and friends to share చేసుకోండి. Also మీరు కనుక మా daily updates and మా fun reels చూడదలుచుకుంటే make sure to check out our Instagram. మా Instagram ID కింద description box లో and screen పైన ఉంటుంది. బుడ్డపిల్ల మాట్లాడేటప్పుడు మధ్యలో అందరికి మ్యూజిక్ వినిపిస్తుంటుంది సౌండ్. అంటే అది ఇంకా ఏం చేయడానికి కూడా ఉండదు. యాక్చువల్గా అక్కడ సైడ్ మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ కొంచెం ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఒకటి రెండు. వాళ్ళు ఎవరికో ఇట్లా వర్క్ చేసే వాళ్ళకి రెంట్కి ఇచ్చారంట. లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదనమాట. అవును, లాస్ట్ టైం స్టార్ట్ అవుతుంది సౌండ్. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ లంచ్కి పోయి వచ్చినట్టున్నారు, చేస్తున్నారు. చూడండి అక్కడ మీరు అక్కడ చూస్తే తెలుసుద్ది. అక్కడ మొత్తం వాళ్ళు వర్క్ చేస్తా ఉన్నారు. అక్కడ టెంట్ లాగా ఉంది కదా, టెంట్ కింద వర్క్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఎంటీ స్పేస్ కూడా ఉంది కదా, ఆ స్పేస్ కూడా మాదే. అండ్ ఈ స్పేస్లో మేము ప్రస్తుతానికి ఇంకా ఏం బిల్డ్ చేయలేదు, బికాజ్ ఈ స్పేస్ ప్రస్తుతానికి మేము గోల్ మధ్యలో లోపలికి వెళ్ళి మాట్లాడటం బెటర్ బుద్ధి. లోపలికి వెళ్దాం రండి. ఓపెన్ చేయి. మేము మొన్న గ్రూప్ రేస్ అప్పుడు ఇక డెకరేషన్ చేయించాం కదా, ఫ్రంట్ సైడ్ ఇంకా తీయలేదు, లోపలి అన్నీ తీసేపించాము. ఇంకా వాళ్ళే వర్క్ చేస్తున్నారు అని వదిలేసాం. చూసి వదిలేసి లోపలికి వెళ్ళాను. ఇక్కడ వదిలేసాను సైడ్కి. టైల్స్ క్లీన్ చేస్తున్నారు అనమాట, అందుకని ఈ చెప్పులే ఇక్కడే వదిలిపెట్టేసి. సో బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు మేము మా న్యూ హౌస్ లోపల ఉన్నాం అనమాట. మీరు కనుక మా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటుంటే మేము యాక్చువల్లీ ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేపిస్తున్నాము. ఈ స్థలము ప్లస్ మేము అన్నాం కదా వెనకాల అది ఎంటీ ల్యాండ్, అది కూడా మాదే అని. ఆ స్పేస్ ఆ రెండిట్లో బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. ప్రస్తుతానికి ఇది చేస్తున్నాం ఫస్ట్, ఎందుకంటే దాంట్లో మేము మొత్తం శాండ్ బ్రిక్స్ అన్ని దాంట్లో పెడతా ఇది చేపిస్తున్నాం. మొన్న గృహప్రవేశం కోసం క్లీనప్ చేయించుకున్నాము. అక్కడంతా టెంట్లో చేశారు. మీరు ఆ వీడియో ఆల్రెడీ సాహితి పోస్ట్ చేసే ఉంటుంది. చేస్తానో చేయనో నాకు ఇంకా ఆర్డర్ కరెక్ట్గా తెలియట్లేదు ఇది పోస్ట్ చేయాలని, ఎందుకంటే ఆ వీడియో ఫోటోగ్రాఫర్స్ నుంచి వచ్చి మళ్ళీ అది చాలా వీడియో ఉంటుంది కదా, సో అది మొత్తం ఎడిట్ చేసాలి, కొంచెం టైం పట్టిద్ది. బట్ అది పోస్ట్ చేస్తాను ఇది పోస్ట్ చేస్తాను ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఇంకా గ్యాప్ కూడా వచ్చిందనమాట. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి వీడియోస్ పోస్ట్ చేయలేదు, ఎందుకంటే నేను మొత్తం లైక్ సూపర్ బిజీగా అటు ఇటు తిరగడంలో. 10 days నుంచి నేను అనుకోవటం నైట్ నిద్రపోయే టైం ఒక కపుల్ ఆఫ్ అవర్స్ ఉన్నాము, డే టైంలో ఎక్కడో చోట తిరుగుతానే ఉన్నాం అనమాట. తిరుపతి, కాళహస్తి, శ్రీపురం, మాలకొండ, శ్రీశైలం, కోటప్పకొండ, అట్లా చాలా ఊర్లు, చాలా టెంపుల్స్కి, చాలా ఊరులకి, అన్నీ కూడా లాస్ట్ 10 days, 1 week to 10 days. ప్రీ హౌస్ వార్మింగ్ లైక్ హౌస్ వార్మింగ్ ముందలు మొత్తం తిరిగాము. హౌస్కి కావాల్సిన థింగ్స్ మొత్తం సెలెక్ట్ చేయడంలో బిజీగా, హౌస్ వార్మింగ్ స్టాఫ్లో బిజీగా ఉండదు. ఎందుకంటే మేము వచ్చేటప్పటికి మిర్రర్స్ కూడా అవ్వలేదు. చాలా అనమాట. మిర్రర్స్ కాదు, గ్లాస్ కదా, గ్లాస్ విండోస్ మొత్తం సెలెక్షన్స్, దాని తర్వాత టైల్ సెలెక్షన్స్. యాక్చువల్లీ నేను మమ్మీ ఇక్కడికి వచ్చినప్పుడు సెప్టెంబర్లో వచ్చాను కదా ఇండియాకి, అప్పుడు టైల్స్ చూసినా కూడా సెలెక్ట్ మేము చేసినవి అవైలబుల్ లేవన్నమాట. సో అందుకని మళ్ళీ మేము అందరం వచ్చినప్పుడు టైల్ సెలెక్షన్ 3-4 times వెళ్ళాల్సి వచ్చింది. ఫ్లోరింగ్కి, దాని తర్వాత కిచెన్కి ఒకసారి, బ్యాక్ స్ప్లాష్కి ఒకసారి, అట్లా మొత్తము దేమ్మ దగ్గర అది మొత్తం బాత్రూమ్స్ అట్లా మొత్తం సెలెక్షన్ చేసాకే టైం సరిపోయింది. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందో అది చూపిస్తున్నాము. సో దిస్ ఇస్ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ house tour, but almost I think like 90% of the way there ఉన్నాం అనుకుంటా. ఇంకా ఓన్లీ ఏంటంటే ఇంటీరియర్ అంటారు కదా, ఇప్పుడు మన పైన దాన్ని ఏమంటారు ఇది యాక్రిలిక్, ప్లైవుడ్ పైన ప్లైవుడ్ ఆల్రెడీ పెట్టారు, జస్ట్ అంతా సెట్ చేస్తున్నారు. అవును, దాని తర్వాత పెయింట్స్ ఐ థింక్ ఐ రెండు ఇంపార్టెంట్ థింగ్స్. జస్ట్ వైట్ వాష్ చేయించుకున్నాం అన్నమాట ఒక 3 times. ఇంకా మిగతాది అవ్వలేదు. మిగతా మొత్తం సెలెక్షన్ చేసాము, ఈవెన్ లైక్ హ్యాండిల్స్, క్యాబినెట్ హ్యాండిల్స్ అయినాయి, బట్ ఇంకా ఇవైతే ఫిక్స్ చేయలేదు. ఇంకా చాలా వేరే హ్యాండిల్స్ కూడా రావాలి. ఇది యాక్చువల్గా షాప్ లో చూస్తే ఎంత పెద్దదానిలాగా అనిపించింది అంటే ఈ గేడి బుద్ధి. అవును, డోర్ చాలా పెద్దదేమో ఎందుకు అనుకున్నాం, అది కూడా అసలు ఏది ఇంత పెద్దది పెట్టారని. ఇప్పుడు కావాలి. మాతో పాటు కార్పెంటర్ వచ్చారనమాట, ఆయన అన్నారు లేదంటే సరిపోద్ది హైట్ కి, అవును 5 feet వాళ్ళని గబక్కన వేయాలంటే. ఇప్పుడు చూస్తే చూడండి, యాక్చువల్లీ ఇది ఉండాలి నీకు చిన్నది అనుకో, ఇట్లా ఉంగి లేకపోతే స్టూల్. ఇది 8 feet అనమాట డోర్. నాకు ఎగ్జాక్ట్ తెలియదు కానీ హైట్ అయితే 8. సో ఇదే మా మెయిన్ డోర్ అనమాట, డబల్ డోరు, ఇట్లా ఓపెన్ అయితే
మీకు ఫ్రంట్ సైడ్ మేము చాలా మంచి ఇది సెలెక్ట్ చేసాం అనమాట హ్యాండిల్. అది ఇంకా రాలేదు, అంటే వచ్చింది కానీ మేమే ఇంకా దాన్ని చేయలేదు. అది ఇంకా వాళ్ళు ఫిక్స్ చేయలేదు ఎందుకంటే చాలా వర్క్ ఉంది కదా, అది మొత్తం ఫినిష్ చేసి ఇంత ఓపెన్ అవుతుంది. యా ఇట్లా మొత్తం ఓపెన్ అయితే ఇక్కడ యాక్చువల్లీ పిక్చర్స్ చాలా బాగా వస్తాయి ఎందుకంటే డోర్ ఆ రోజు కూడా హౌస్ వార్మింగ్ రోజు కూడా కపుల్ ఆఫ్ పిక్చర్స్ వీళ్ళు తీసుకున్నారు కదా ఫోన్స్ లో, బాగా వచ్చినాయి. అవును. సో మీరు చూస్తూ ఉంటే డబల్ ఎంట్రన్స్ అనమాట. డబల్ డోర్ నుంచి లోపలికి వస్తే ఇక్కడ ఎంట్రీ వే కంబైన్డ్ విత్, నా సౌండ్ అట్లా వినిపించిందో లేదు, ఐ థింక్ డోర్ క్లోజ్ చేయటం బెటర్. డోర్ క్లోజ్ చేయటం యా చేయలేదు బికాజ్ నా వాయిస్ కంటే ఎక్కువ పక్కన అది వాళ్ళు పైప్స్ చేసే వాయిస్ వినిపించింది. ఇది యాక్చువల్గా బ్యాక్ సైడ్ కాదు, సైడ్ మొత్తం మెయిన్ రోడ్ నుంచి ఒక చిన్న హౌస్ అంత ప్లేస్ వదిలేస్తే ఒక 10 గదులు స్థలం అలా వదిలేస్తే ఈ హౌస్లు ఉంటాయి అనమాట. ఇటు సైడ్ కూడా మెయిన్ రోడ్డే అనమాట, అది కూడా మెయిన్ రోడ్డే. అవును. ఇంకా ఇటు సైడ్ కూడా గ్రామదేవత టెంపుల్ ఉంటుంది, మధ్యలో ఖాళీ స్పేస్ హౌస్ అనమాట. సో మాకు ఎప్పుడు రష్ గానే ఉంటుంది, నైట్ పడుకున్నా కానీ సౌండ్లు వినిపిస్తుంది. ఇట్ సైడ్ కూడా రోడ్ ఉంటుంది, కాకపోతే ఇది ప్రైవేట్ రోడ్ అనమాట. సో మేము ఈ రోడ్డు మా ఎదురిల్లు ఉన్నాయి చూడండి, ఆ యాక్చువల్లీ మా నాయనమ్మోల్ హౌసెస్ అనమాట. ఈ బిల్డింగ్ ఒకటి నాయనమ్మోల్ది, అది 3 floors. ఇది పక్కన బిల్డింగ్ 3 floors. ఇక్కడ ఉంది కదా ఇంకో బిల్డింగ్, అది 2 floors అయిన నాయనమ్మోలి. సో దాంట్లో యాక్చువల్లీ ఒక ఇంట్లో నాయనమ్మోళ్ళు ఉంటారు. సో అందుకని మేము అక్కడ ఉండి ఇది చూసుకోవటం కూడా ఈజీగానే ఉంటుంది. అక్కడ ఉంటే కబకన్ పని అవుతున్నా కూడా ఎవరైనా పిలిచినా ఈజీగా. మేము ఇప్పుడు అదే చేసాం, పొద్దున వెళ్ళి వేరే ఊరు వెళ్ళి మాకు వర్క్స్ ఉన్నాయి అన్నీ చేసేసుకొని ఇంటికి వచ్చి లంచ్ చేసి మళ్ళీ ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం లంచ్కి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ సాహితి అనేది మనం రేపే బయలుదేరాలి మమ్మీ వీడియో ఫిల్మ్ చేసుకోవాలి. ఈరోజు యాక్చువల్ భోగి, మేము ఫిల్మ్ చేస్తున్న రోజు. బుడ్డి నా శారీ గురించి చెప్పలేదు బుడ్డి, నువ్వు మరీ దారుణం. నా డ్రెస్ కోడ్ కొత్తదే, ఇదేమో బెనారస్ రాస్తారన్న. సాహితి నా డ్రెస్ని జాతీయం చేసింది. నేను చేసుకున్న డ్రెస్సులు వీళ్ళు 4 తీసేసుకున్నారు, అక్క చెల్లి ఇద్దరు చెర్రుండు ఇచ్చేసారు. అక్కడి నుంచే మేము US నుంచే తెచ్చుకున్నాము ఇవి. అవును, వీడియోలో చూపించాం. వీడియోలో ప్యాకింగ్ బాగున్నాయి. ఈరోజు సాహితి ఈరోజు వేసుకుంది, ఒకటి ఆల్రెడీ వేసుకున్నాను, ఇది ఇంకొకటి పండుగ రోజు వేసుకున్నాము. ఈరోజు భోగి, మేము యాక్చువల్ సంక్రాంతి మెయిన్ ఫెస్టివల్ అప్పుడు బయలుదేరుతున్నాం. ఆ రోజు అట్లాగూ వేసుకోలేము కదా, సో అందుకని ఈరోజు వేసేసుకున్నా. ఈ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో, అంటే గ్యారెంటీగా రికమెండెడ్ అనమాట. ఈ మనకి ఏ విధంగా చూసుకున్నా లైట్ వెయిట్, చూడటానికి బాగున్నాయి అండ్ కొంచెం లైక్ రాజస్థానీ స్టైల్లో ఉంది. అండ్ ప్రైస్ పరంగా కూడా అంటే చాలా ఇంకా రీజనబుల్ ప్రైస్ అనమాట, చాలా బాగుంటాయి. అఫోర్డబుల్ ప్రైస్, అందరికీ అఫోర్డబుల్ అనమాట, అది మెయిన్. చూడటానికి కూడా బాగుంది, అన్ని అవుట్ఫిట్స్ నాకైతే భలే నచ్చినాయి బుడ్డి. సాహితి ఇందాక నేను చెప్పాను గ్రీను రెడ్ ఇవన్నీ వేసుకొని వచ్చింది, బ్లాక్ వైట్ 4 కలర్స్, గోల్డ్ 5 కలర్స్ వేసుకున్నాను చేతులకి. నెయిల్ పాలిష్ పింక్. మమ్మీ శారీ ఏమో 3 సారీస్ చేంజ్ చేసుకుందాం ఈరోజు. ఫస్ట్ ఒక శారీ వేసుకుంది, యాక్చువల్లీ మా నాయనమ్మ కానీ ఒక శారీ తీసుకున్నాం అనమాట. ఆ శారీ తనకి చూసినప్పుడు లైక్ ఇది బాగుంటుందా బాగుంటుందా అని అన్షూర్గా ఉంది. సో మమ్మీ అనేది పర్లేదు నేను ఉంచుకుంటాను, నీకు వేరే తెప్పిస్తానని చెప్పి వేరే తెప్పించినాక ఆ శారీ మమ్మీ మొత్తం లైక్ స్టిచ్ చేయించుకున్నాక వేసుకొని చూస్తే ఈరోజు పొద్దున్న ఈరోజు పొద్దున్న వేసుకుంటే అది బాగుంది అనేది నాయనమ్మ. అందుకని అమ్మ నేను సరే నువ్వు ఉంచేసుకోవద్దా పర్లేదని అది మళ్ళీ చేంజ్ చేసుకొని వేరే శారీ వేసుకుంది. ఆ శారీ నాయనమ్మకని తెప్పించింది అనమాట, బ్లూది ఒకటి. సో ఆ బ్లూ వేసుకుంటే మొత్తం వేసేసుకున్న తర్వాత పళ్ళు దగ్గర చూస్తే పళ్ళు దగ్గర బ్లౌజ్ అటాచ్ అయ్యింది. అది ఇంకా కొత్తది కదా, సో ఇంకా వాళ్ళు కట్ చేసి అవన్నీ చేయలేదు. సో మళ్ళీ అది తీసేసి ఇది కూడా న్యూదే, బట్ ఇది ఫ్యాన్సీ శారీ కాబట్టి దీనికి అట్లా ఏమి ఉండదు. యాక్చువల్గా ఇది నేను తెప్పించుకున్నాను, అంటే ఆల్రెడీ అన్ని అయిపోయినాయి కదా దీనికి. అవును, ఆల్రెడీ అన్ని యూఎస్ తెచ్చుకోవడం కోసం అని చెప్పేసి ఒక 10 శారీస్ అలాగా ఫ్యాన్సీ శారీస్ కొన్ని అలా తీసుకున్నా. అవును, వీడియోలో చూపిస్తాను, దాంట్లో ఇదొకటి ఈ రోజు కట్టేసుకున్నాను అనమాట. వచ్చిన తర్వాత అక్కడ చేస్తాను నేను వీడియో. ఇక్కడ కొంచెం కష్టం, ఇంట్లో అందరం ఉంటాము అని హడావుడిగా ఉంటది, అక్కడ చేస్తాము ఎందుకంటే ఇక్కడ బిజీగా ఉంటుంది కదా. దీనిపైన హైలైట్ చూపించు, ముగ్గు డిజైన్ ఉంది, సంక్రాంతి అని ఇంక ఇది తీసేసుకున్నా. పైనే ఉన్నాయి అన్ని ప్యాకింగ్ చేస్తున్నాం కదా, ఇది ఒక బ్యాగ్ లో పెట్టున్నాయి తీసేసి. బాగుంది, అంతా హ్యాండ్, చాలా హెవీ కూడా హ్యాండ్ వర్క్, మొత్తం హ్యాండ్ వర్క్ ఇది బ్యాగ్ అంతా. సో దానికి నెక్లెస్ వేసుకున్నాను అనమాట విత్ దీస్ ఇయర్ రింగ్స్.
పర్ల్స్, ఇది మొత్తం లైక్ ఈ గోల్డ్ షైనింగ్ లైక్ ఈ పాలిష్ చాలా బాగుంది. ఏమో ఈ రోజు వేసుకొని వెళ్ళాను, యాక్చువల్గా అందరు బాగుంది అన్నారు, హ్యాపీగా ఫీల్ అయ్యా. మనకి యూఎస్లో అనుకోండి బాగుందని చెప్పేది ఎవరు, మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కదా. ఇక్కడ అనుకోండి మా అమ్మ, మా నాన్న, మా బ్రదర్స్ వాళ్ళ వైఫ్లు, లేకపోతే ఇక్కడికి వస్తే మా అత్తయ్య వాళ్ళు అందరు బాగుంది అన్నారు. నేను అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. కట్టుకున్నందుకు ఓకేలే అనుకున్నా అంతే. సో యా, బేసిక్లీ హోమ్ టూర్ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు చేసేసి మళ్ళీ మేము ప్యాకింగ్ చేయాలి. సో మెయిన్ ఎంట్రన్స్ ఏమో ఇదన్నమాట. అంటే ఆల్రెడీ అంతకుముందు చేసాము, కానీ ఇప్పుడు కొన్ని అంటే డీటెయిల్స్గా చెప్దాము. నేను ఎలాగో అంటే అప్పటి నుంచి ఇప్పుడు ఏం చేంజ్ అవ్వింది. మేము అండర్ కన్స్ట్రక్షన్ అది చూపించినప్పుడు అయితే డోర్స్ అండ్ దెన్ ఓన్లీ విండోస్ వరకు ఉంది. విండోస్ ఉన్నాయా లేవా అప్పుడు? అవి ఉన్నాయి, గ్రిల్స్ ఉన్నాయి కానీ బయట పెట్టలేదు. విండోస్ లేవు. గ్రిల్స్ అయితే చాలా రోజులు. టైల్స్ కూడా ఇప్పుడు మేము సెలెక్ట్ చేసిన టైల్స్ ఈ కలర్ కొంచెం ఉంటుంది, కానీ ఈ చుట్టూతా ఇట్లా ఉంది చూడండి. ఒక పని చేస్తాను బుడ్డి, ఫస్ట్ మామూలుగా హోమ్ టూర్ చూపించేస్తాము, దాని తర్వాత మేమేం మిస్టేక్స్ చేసాము చెప్తాను, ఎందుకంటే నాకు తెలిసిన మిస్టేక్స్. యా, ఫస్ట్ టైం అంటే అమ్మోళ్ళు ఆల్రెడీ బిల్డ్ చేయించుకున్నారు, కన్స్ట్రక్ట్ చేయించారు. చాలా చిన్నోళ్ళం బుడ్డి మేము, అప్పుడు మాకు ఏం తెలియదు అవి ఏంటి. కానీ ఆ హౌసెస్ ఎలా అయిందంటే వాస్తు పరంగా అయినా దేని పరంగా అయినా మాకు అసలు ఏం తెలియదు కదా. పక్కన ఉండేవాళ్ళు అనమాట మా ఫ్రెండ్స్ వాళ్ళైతే మనం వెళ్ళాం కదా హౌస్ పాప మ్యారేజ్ కి, వాళ్ళైతే బాగా ఇంకా ఇలా కాదు ఇలా అని చెప్పేవాళ్ళు, మాకు అంత తెలిసేది కాదు. అందుకని ఆ హౌస్ అయితే 100% అన్న కానీ 100% ఏ హౌస్ కరెక్ట్ ఉండదు, కానీ 99% బాగా వచ్చింది. ఇదేంటంటే ఇది కూడా బాగుంది, కానీ ఈ ల్యాండ్కి తగినట్టు చిన్న చిన్న సెలక్షన్స్ అవైతే మార్బుల్ ఫ్లోరింగ్, ఇది డిఫరెంట్ ఫ్లోరింగ్ అవన్నీ చూపిస్తాను. అన్ని డిఫరెన్స్ కూడా ఉంటుంది కదా, అన్ని ఇయర్స్ బిల్డ్ చేయించుకున్నాయి. దాని తర్వాత మధ్యలో తీసుకున్న స్టఫ్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిన థింగ్స్ తీసుకున్నారు. సో అది డిఫరెంట్. మనం ఓన్గా ఇప్పుడు బిల్డ్ చేసుకున్న వాటిలో మేమేమేం చేంజెస్ నెక్స్ట్ హౌస్కి చేయొచ్చు అని మాకు అనిపించింది మేము మీతో షేర్ చేస్తాం ఇంకొక వీడియోలో. పూణే వెళ్తే పూణే అది కాకినాడ అవి కూడా ఒకసారి మనకైనా గుర్తుంటాయి కనీసం. మేమైతే మర్చిపోయాం పూణే వీళ్ళంతా సేఫ్టీ కూడా. అపార్ట్మెంటే కదా పెద్ద ఉండదు అనుకున్నా, మొన్న డాడీ పేపర్స్ చూస్తే 1333 ఉందంట, అంటే 1333 ఎస్ఎఫ్టీ ఓన్లీ లోపలే. బాల్కనీస్ హాఫ్ ఏది ఇస్తారు పూణేలో. ఇక్కడ మనకేందంటే హైదరాబాద్ ఇటు సైడ్కి వచ్చేసరికి ఫ్రంట్ లాబీలు కూడా మన ఎస్ఎఫ్టీ కిందకి వస్తున్నారు, అక్కడ అలా ఇయ్యలేదు, మాకైతే ఇయ్యలేదు, నాకు మిగతా తెలియదు. అందుకని హౌస్ అయితే పెద్దది. సరే అయితే ఈ హౌస్ గురించి యా, ఈ హౌస్లో మేము ఏమేమి థింగ్స్ నోటీస్ చేసాము, కొన్ని థింగ్స్ ఏమో మేము పైన వాటికి ఫిక్స్ చేయించుకోగలుగుతాము, కొన్ని థింగ్స్ నెక్స్ట్ ఇప్పుడు మేము ఎదురుగట్టే బిల్డింగ్ లో చేయించుకోగలుగుతాం. సో అట్లా మేము మీతో అది ఇంకొక వీడియో షేర్ చేస్తాము. డెఫినెట్ ఈ రోజే ఫిల్మ్ చేసుకోవాలి, మాకు టైం కూడా లేదు. సంజన కూడా మీరే సరే ఫస్ట్ ఇది చూపిద్దామా, ఫస్ట్ ఇది చూపిద్దాం. అవును, ఇంట్లో చాలా పని ఉంది, ఒకసారి ఆపేసి చూపిద్దాం విండోస్. సో ఈ విండోస్ ఏమో మేము 4 ప్యానల్స్ లా పెట్టుకొని ఇట్లాంటి గ్లాస్ సెలెక్ట్ చేసాం అనమాట. ఇది బేసిక్లీ మీకు ఎక్కడ ఎక్కువ లైట్ ఉందో అక్కడ వరకు అనిపించింది. అట్లాగూ కర్టన్స్ వేసుకుంటాం, కానీ ప్రస్తుతానికైతే ఇట్లా ఈ సెలెక్ట్ చేసుకున్నాం. 6 అడుగులు హైట్, 6 feet వెడల్పు వచ్చేసి ఇది ఒక్కొక్కటి వచ్చి 1.5, అంటే ఇటు కూడా 6 ఉందా? అంతేనా? ఏమమ్మా అంతే కదా, అంతే అనుకుంటా బుడ్డి. ఇదైతే 6 feet అది తెలుసు నాకు, ఎందుకంటే గుమ్మాలు 7 అడుగులు అనమాట హైటు. ఏదైనా అంతా లైన్ ఉండాలంట. అది చూడు గుమ్మం ఫుల్గా దిగింది కదా, అందుకని ఇది 6, అది 7, అది 8, 8.5 చెప్పారు. ఈ విండోస్ అన్ని కొన్ని ఓపెన్ చేసుకోవడం ఉన్నాయి, ఎందుకంటే టైల్స్ వేసేసి హౌస్ వార్మింగ్ అయిపోయింది అండ్ ఇప్పుడేమో వాళ్ళు టైల్స్ క్లీనింగ్ చేస్తున్నారు, దానివల్ల ఓపెన్ చేశారు. నిన్నంతా వచ్చి క్లీన్ చేశారు. సో టైల్స్ కూడా మేము ఇట్లాంటి సెలెక్ట్ చేసాము, కావాలని లైట్ కలర్ సెలెక్ట్ చేసాము. మరీ పెద్ద కాదు కానీ అట్లానే చిన్న టైల్స్ కాకుండా అండ్ మ్యాచ్ ఫినిష్ ఉండాలని కంపల్సరీ. 2x4 నాన్న సైజు. యా 2x4 సైజ్ టైల్స్. ఇల్లు మొత్తం ఒకటే సైజ్ చేసాము, ఇంకెక్కడ మార్చలేదు. యా మొత్తం ఒకటే సైజు ఒకటే కలర్ చూపిస్తాము మొత్తం ఏం చేస్తుంది. సో అక్కడ నుంచి కొంచెం మార్బుల్ లుక్ వచ్చింది. మీరు పైకి చూస్తే ఇక్కడ టైల్స్ నైట్ టైం అనుకోండి, ఇప్పుడు కనిపించట్లేదు కానీ మధ్యలో గోల్డ్ కలర్ ఇలా ఉందన్నమాట, షైనింగ్ లాగా బాగుంది. అవును, కొత్తగా వస్తున్నాయి అంట ఇవి. బిగ్ టైల్స్ తోటి ఈక్వల్ గా ఉంది ప్రైస్ కూడా, సైజ్ వైజ్ చూస్తే బాగున్నాయి అన్న. అది మ్యాట్ ఫినిష్కి వెళ్ళాము, కావాలని మ్యాట్ చేయించుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను మర్చిపోయింది హౌస్ ప్యాక్స్ ఏంటంటే ప్రస్తుతానికి మేము 3 floors కన్స్ట్రక్ట్ చేయించాము అండ్ పెంట్ హౌస్ లిఫ్ట్ కూడా పెడుతున్నాము. చాలా మంది మేము లాస్ట్ టైం పెట్టినప్పుడు లిఫ్ట్ పెట్టండి అని, మేము ఆల్రెడీ ప్రొవిజన్ చూసుకొనే హౌస్ కన్స్ట్రక్ట్ చేసాము, మాకు ఆల్రెడీ స్థలం ఉంది. సో పెట్టే లిఫ్ట్
మేము ఆ పక్కన కట్టబోయే అపార్ట్మెంట్లు వాటికి దీనికి రెండు వైపులు ఓపెన్ వచ్చేటట్టు ఆలోచిస్తున్నాం. దానికి ప్రొవిజన్ ఇచ్చినా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అలా చేద్దాము అని అందుకని ఆల్రెడీ నేను మాట్లాడాము వాళ్ళతో. రెండు కంబైన్ చేయొచ్చా లేకపోతే దీనికి ఒక దానికే పెడతామా, లైక్ ఈచ్ బిల్డింగ్ సపరేట్ పెడతామా. 4th ఫ్లోర్ వచ్చేసి పెంట్ హౌస్ వేస్తున్నాము ఎందుకంటే 3 floors ఉంటుంది పర్మిషన్. సో 4th పెంట్ హౌస్ అండ్ ఒక్కొక్క ఇంటికి అయితే 3 bedrooms and 4 bathrooms వస్తాయి. బెడ్రూమ్స్ హాల్ అన్ని పెద్దవి వచ్చినాయి. మీరు చూస్తే తెలిసిపోద్ది చాలా పెద్ద హాల్ ఉంటుంది అనమాట. సో మీరు అక్కడ మేము పూజ అప్పుడు కూడా వీడియో పెడితే బుడ్డి ఎంత పెద్ద మండపం వేసి ఇక్కడంతా హోమం చేసిన చాలా మంది చైర్స్ వేసి కూర్చున్నాం అనమాట. సో మీరు పైకి చూస్తే ఇక్కడ ఫ్యాన్స్ కూడా మేము పెట్టేసాం అనమాట. సో ఈ ఫ్యాన్స్ ప్లస్ లైట్స్ మొత్తం ఉన్నాయి. లైట్స్ ఇట్లా ట్యూబ్ లైట్స్ ఉన్నాయి ప్లస్ అట్లాంటి లైట్స్ కూడా ఉన్నాయి. మేము యాక్చువల్లీ ఫాల్స్ సీలింగ్ వద్దనుకుంటున్నాము, ఫాల్స్ సీలింగ్, బికాజ్ అది క్లీనింగ్ చాలా కష్టమైంది. మేము వచ్చేది ఇయర్లో మా హైట్ 1 monthకి మళ్ళీ అది బూజ మొత్తం ఎక్కువ వచ్చింది, డస్ట్ ఎక్కువ వచ్చింది అని వద్దనుకుంటున్నాం. గుడ్డి బల్లులు ఉంటాయి కదా లిజర్డ్స్, అవి కూడా నీకు ఎలా అయినా ఇట్లా ఓపెన్ ఉంటుంది కదా. బట్ నేను బయట మనం 11 feet హైట్ పెట్టాం అనమాట, 11 అడుగులు హైట్. అప్పుడు ఇల్లు హైట్ ఇలా వెడల్పు ఇలా ఉన్నప్పుడు గాలి వెలుతురు బాగా అనిపిస్తుంది మనకి ఇంట్లో సమ్మర్లో ఎస్పెషల్లీ. ఇప్పుడు ఇంకా వింటరు, అందుకని చెప్పేసి మేము ఇలానే వదిలేసుకుందాము, మంచి పెయింట్ వేపిద్దాం అనుకుంటున్నాం. అవునా, అది బెడ్ లైట్ ఉంది, అన్ని లైట్స్ ఆన్ చేద్దాం ఫస్ట్ అని. బుడ్డి ఫ్యాన్ సౌండ్ వస్తుందా ఎక్కువ? సో యాక్చువల్లీ మేము ఫ్యాన్ కూడా ఆల్రెడీ పెట్టించుకున్నాము. ఫ్యాన్ కూడా ఆల్రెడీ పెట్టించామన్నమాట. ఫ్యాన్స్ అన్ని వర్కింగ్ ఉన్నాయి ఎందుకంటే కొన్ని నైట్స్ ఇక్కడ స్పెండ్ చేయాలి కదా ఇంట్లో. సో అందుకని కోసం మేము అట్లా ఉంచాం. అండ్ మీరు ఇక్కడ నుంచి ఇటు వస్తే ఇది యాక్చువల్లీ హాల్ అనమాట. ఇక్కడ బెడ్స్ కూడా కనిపిస్తున్నాయి మీకు. ఈ 4 beds యాక్చువల్లీ మేము కొత్తవి చేయించుకున్నాము. ఈ నవార మంచాలు అంటారు కదా, సో ఈ యాక్చువల్లీ లైక్ చాలా హెవీగా కూడా ఉన్నాయి, టీక్ వుడ్తో చేసి. బుడ్డి ఇటు పక్కన చెప్పలేదు నువ్వు విండో. ఆ విండో కూడా చాలా పెద్దది. దీనికి కొంచెం ఆర్చ్ టైప్ లైక్ మెయిన్ డోర్తో కాంప్లిమెంట్ అయ్యేది. ఇది 7 అడుగులు నాన్న విండో, ఇది 7 feet. 6.5 7 అవును, పెద్దది ఉంది ఇది. 7 ఉంటుంది బుడ్డి, దాంతో ఈక్వల్ అయింది కదా. వెస్ట్ కూడా కొంచెం మెయిన్ గుమ్మ ఒక్కటి నీకు మిగతా వాటికన్నా హైట్ ఉండొచ్చు అనమాట. మిగతా అది ఏది కూడా అన్ని ఈక్వల్ గా ఉండాలంట వాస్తు ప్రకారం. సైడ్ దర్వాజాలైనా బెడ్రూమ్ దర్వాజాలైనా అంతా ఒకటే ఉండాలంట. మెయిన్ డోర్ ఒక 2 doors ఉన్నాయి, మళ్ళీ సైడ్ డోర్స్ కూడా మేము అన్ని 2 doors లైక్ డబల్ డోర్ పెట్టాము. బట్ మెయిన్ డోర్ డబల్ డోర్స్ చాలా పెద్దవి ఉన్నాయి, సైడ్ ఇట్లా నార్మల్ సైజ్. ఇది యాక్చువల్గా ఈస్ట్ ఫేస్ హౌస్. సో నార్త్ సైడ్ ఓపెన్ ఉంది, సౌత్ సైడ్ ఓపెన్ ఉంటుంది. మీకు వెస్ట్ సైడ్ కి ఓపెన్ రాదు, మనం వెనక నుంచి వెళ్ళొచ్చు. అవును, అది. అండ్ మేము అన్ని లైక్ బెడ్ లైట్స్ కూడా కింద ఇక్కడ ఫ్లోర్ ఉంది చూడండి, ఫ్లోర్ కంటే కొంచెం హైట్ ఒక 2 feet హైట్లోనే పెట్టాము. మరీ ఫ్లోర్ కుంటే అప్పుడు మనకి ఓన్లీ ఇదే కనిపించింది. ఇట్లా ఉంది అనుకోండి కొంచెం ఎక్కువ కనిపించింది అన్ని లైట్ అది పడుతుంది కింద. అండ్ ఇక్కడికి వస్తే సో అది హాల్ అయిపోయింది కదా, ఎంట్రన్స్ హాల్. ఇక్కడ ట్యూబ్ లైట్ అవి కాదు మా అమ్మ చూడండి అన్ని ఆన్ చేస్తుంది. మా అక్కడ ఏమన్నా లైట్ కాదు, ఇక్కడ ట్యూబ్ లైట్ ఏమైంది అది చూడు, ఓపెనింగ్. టైల్స్ కోసం పెట్టారా? సో మేము హౌస్ వార్మింగ్ ఫుల్లీ ఇట్లా ఫినిష్ అవ్వకుండానే చేయించేసుకున్నాం, ఎందుకంటే మాకు హాలిడేస్ కొన్ని సర్టెన్ టైమ్స్లోనే కుదిరిద్ది కదా ఇయర్లో. సో ఫస్ట్ ఇది చేయించేస్తాము, ఏ స్టేజ్లో ఉంది ఆ స్టేజ్లో అని. మేము ఇది ఎలక్ట్రికల్ స్టఫ్ మొత్తం పెట్టిపిచ్చేసి చేసాం, కానీ ఈ బ్యాక్ స్ప్లాష్ టైల్స్ ఇక్కడ ఫ్రిడ్జ్ వెనకాల పెట్టిపోలేదు అనమాట అప్పటికి. ఇది యాక్చువల్గా ఫ్రిడ్జ్ పెడుతున్నాం ఇక్కడ ఈ ప్లేస్లో. సో ఇది ఫ్రిడ్జ్ స్పాట్, అందుకని మళ్ళీ వీళ్ళు ఇప్పుడు టైల్స్ పెట్టారు, హౌస్ వార్మింగ్ అయిపోయింది కాబట్టి. టైల్స్ పెట్టాలకి ఇది ఎలక్ట్రికల్ ప్యానెల్ తీసి టైల్స్ పెట్టారు, పెట్టి కొంచెం డ్రై అయినాక మళ్ళీ అది పెడతారు. బుడ్డి నేను మామూలుగా చెప్తున్నా, యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే అది మీకు మిస్టేక్స్లో చెప్తాంలేండి, ఇప్పుడు చెప్తే మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుంది. ఇది టైల్స్, ఇది ఫ్రిడ్జ్ అనమాట, ఈ ప్లేస్ ఫ్రిడ్జ్కి. అవును. ఇంకా ఇదేమో సౌత్ ఫేసింగ్ ఓపెన్. దాని తర్వాత ఇదేమో ఇంక ఇక్కడ అంతా మనం పక్కన చాలా ల్యాండ్ అంటే ఇట్లా బాగానే స్పేస్ ఉంటుంది, మనము క్లోత్స్కి అయినా లేకపోతే డిష్ వాషింగ్ అయినా లేకపోతే క్లోత్స్ హ్యాంగింగ్ అయినా వాషింగ్ మెషిన్ అయినా సైడ్ పెట్టి మధ్యలో ఉన్నది ఈ ప్లేస్ వదిలేస్తే అదే మెయిన్ రోడ్ అనమాట. సో ఇక్కడికి వస్తే యాక్చువల్లీ కొంచెం మట్టిగా అనిపిస్తుంది ఇల్లు, ఎందుకంటే ఇది క్యాబినెట్స్ చూసారా,
మేము లాస్ట్ టైం హౌస్ చూపించినప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే క్యాబినెట్స్ బిల్డ్ చేశారు. క్యాబినెట్స్తో పాటు డోర్స్ రీసెంట్గానే లైక్ 2 days ago పెట్టారు. సో ఈ డోర్స్ పెట్టడం కోసము మొత్తం మట్టిగా ఇట్లా ఇక్కడే ఫినిష్ చేస్తారు. ఇక్కడ ఇంకా చాలా అయింది అన్నమాట. ప్లేవుడ్ కటింగ్ అంతా చేశారు. అవును, ప్లేవుడ్స్ అన్ని బయట ఉన్నాయి, ఇప్పుడు పెట్టున్నాయి. అవి మొత్తము అంటే జస్ట్ ఫ్రేమ్ లాగా చేసుకున్నారు నాన్న. ఇంకా నెక్స్ట్ దానిపైన మనం యాక్రిలిక్ అవ్వనివ్వండి, ఇంకోటి ఏదైనా పీవీసీ కదా, లామినేట్ ఏదైనా మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకుంటాము. అది ఇంకా అవ్వలేదు, అది ఆన్లైన్లో చేయబోతున్నాం. టైం కుదరలేదు మాకు, ఎందుకంటే రేపు లేదంట షాపు. రేపు మార్నింగ్ బయలుదేరేటప్పుడు వెళ్ళొద్దాం అంటే లేదు, ఈ రోజు మాకు అవ్వాల, ఆల్రెడీ మేము తిరిగి వచ్చాం చాలా. అవును, సో ఇవన్నమాట ఇలా పెట్టించాము. సో బ్యాక్ స్ప్లాష్ కూడా మేము కావాలని గ్లాసీ బ్యాక్ స్ప్లాష్ సెలెక్ట్ చేసాం. ఫ్లోర్స్ ఏమో మ్యాట్ అనుకున్నాం, బికాజ్ వాకింగ్కి అది మొత్తం మ్యాట్ ఉంటేనే కంఫర్టబుల్గా ఉంటుంది, స్లిప్ అవ్వకుండా అని. బ్యాక్ స్ప్లాష్ ఏమో గ్లాసీ పెట్టాం, మ్యాట్ పెట్టాం అనుకోండి, బ్యాక్ మొత్తం లైక్ ఫింగర్ ప్రింట్స్ అట్లా కనిపించింది. క్లీన్ చేయడం చాలా కష్టం. గ్లాసీ అయితే ఈజీగా క్లీనింగ్ ఉంటుందని ఇది సెలెక్ట్ చేసాం. ఈ కొంచెం పెద్ద సైజ్ యాక్చువల్లీ మా ఫ్లోర్స్ కంటే, బట్ ఈ కలర్ కాంబో విత్ ఫ్లోర్స్ అండ్ ఇది ఉంటుంది కదా కౌంటర్ టాప్, దాంతో బాగా మ్యాచ్ అయిందని పెట్టాము. కౌంటర్ టాప్ కూడా చాలా విత్ పెట్టాము. అవును, యాక్చువల్గా ఇప్పుడే మోహన్ మా లోపలికి వచ్చి ఇది ఇచ్చి వెళ్ళాడు అనమాట. ఇది యాక్చువల్లీ మేము లాక్ వేసి ఉంచుతాం కదా నైట్ టైం, సో అందుకని ఇంకొక లాక్ తీసుకుంటానని ఈ లాక్ తెచ్చి. చాలా పెద్దది ఉంది కదా గడి, అందుకని పొడుగ్గా తెచ్చినట్టున్నాడు. గడి టెంపరీ లాక్ అన్నమాట. జస్ట్ టెంపరీ ఇప్పుడు వర్క్ అని. ఓకే, ఇక్కడ పెట్టేనా దీనిపైన పెట్టి మనం అప్పుడు బయలుదేరుతాం కదా, ఇటు వెళ్దాము. సో ఇది కిచెన్ అనమాట. కిచెన్ క్యాబినెట్స్ అయితే ప్రస్తుతానికి మేము హ్యాండిల్స్ అవి సెలెక్ట్ చేసాం కానీ అక్రిలిక్స్ అది సెలెక్ట్ చేయలేదు. బట్ చూడటానికి అయితే చాలా మేము పై వరకు పెట్టుకున్నాం కావాలని క్యాబినెట్స్, మొత్తం పైన డస్ట్ అది మొత్తం. మెయిన్ డస్ట్ గురించే, పైన ఏదో సామాన్లు పెట్టుకుంటారు అనే ఉద్దేశం కాదు. మనం రెంటల్ పర్పస్ అన్నప్పుడు పైన వరకు మోస్ట్లీ 99% పెట్టుకోరు కదా, కానీ పెట్టుకుంటారు వాళ్ళ ఇష్టం. ఇది బాగానే చాలా పెద్దది ఉంది. అవును, ఈవెన్ చాలా అందరు 2 feet అలా పెడతారంట. మనం 30 inches అంతా పెట్టినట్టున్నాం విత్. ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు, 30 inches విత్ పెట్టి ఇక్కడ ఇలా ఏమో ఎడ్జ్ ఏం కట్టించలేదు. ఎడ్జ్ వద్దు అనుకున్నాం ఎందుకంటే అది క్లీనింగ్ చాలా కష్టమైంది. కార్నర్స్ లో గమ్ పెడతారు కదా. అండ్ మీరు చూస్తా ఉంటే ఈ క్యాబినెట్స్ మొత్తం సిమెంట్తో చేయించాం అనమాట. సో మేము అది ఒకటి ప్రిఫర్ చేసాము కావాలని. ఆ వుడ్డి రెడీమేడ్ బదులు ఇట్లా ఇక్కడేమో ర్యాక్స్ వస్తాయి. ఇక్కడేమో యాక్చువల్గా నిన్న టైల్స్ క్లీన్ చేసేటప్పుడు ఇలా అయింది, దానివల్ల ఇవి యాక్చువల్ స్టెయిన్లెస్ స్టీల్. కొత్త ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఇదిగోండి బాక్సుల్లో ఉన్నాయి. అయ్యే ఎవరు నాన్న పిలుస్తున్నారు? ఎవరెవరు వాళ్ళు ఎవరు మాట్లాడుకుంటున్నారు? పిల్లలు పిలుస్తున్నారు గుడ్డి. వాళ్ళ ఇంటికి మనవడు వచ్చున్నాడు సంక్రాంతి పండుగ. ఓ అందుకనా? సరే ఇట్లా అయితే. సో ఇది కిచెన్ అనమాట. కిచెన్ నుంచి ఓపెన్ కిచెన్ పెట్టాం మేము. సో హాల్కి మంచి కనెక్షన్ వచ్చింది. పూజా రూమ్ అది కదా మర్చిపోయా, మర్చిపోయా అటెళ్ళి చూపిద్దాం అనుకున్న వాళ్ళకి ఈ పూజా రూమ్ మర్చిపోయాను చూపిద్దాం. వస్తావమ్మా? వస్తాను నాన్న. అమ్మ చీర చూసుకోవటంలోనే సరిపోయింది, ఇల్లు చూడటము ఇల్లు చూపించటం అవన్నీ లేవు ఇంకా. సో ఇది పూజా రూమ్ అనమాట. పూజ నుంచి కూడా రావచ్చు, అందుకే నేను ఇటు వచ్చాను. మేము కావాలని ఇలా పెట్టించుకున్నాము, ఇక్కడ ఓపెన్ పెట్టించుకున్నాను. ఎప్పుడైనా ఇక్కడ కూర్చొని చేసుకున్నా ప్రశాంతంగా ఉంటుంది. ఇట్లా గాలి వస్తుంది, ఆ విండో ఓపెన్ చేసుకోవచ్చు, ఇటు ఓపెన్ చేసుకోవచ్చు. అవును. అండ్ మేము కావాలని పూజా రూమ్ లాగా పెట్టలేదు అనమాట. మమ్మీ అన్నట్టు ఇది ఓపెనింగ్ ఉంది కదా, ఇది ఓపెనింగ్ లేకుండా కావాలనుకుంటే రూమ్ లాగా కట్టిపించుకోవచ్చు. బట్ అట్లా వద్దు, కొంచెం ఓపెన్గా ఉంటేనే బాగుంటుంది ఏమో దగ్గర అని. ఇది ఫినిష్డ్ పూజా రూమ్ కాదు, మేము ఏం చేపిస్తామో మొత్తం హోమ్ ఫినిష్ అయినాక మీకు కనిపించింది. దాని తర్వాత ఇక్కడికి చూడండి, ఇక్కడ టైల్ మార్చాము. ఇక్కడ టైల్ కలర్ మార్చాము. ఇలా అయ్యాలి బుడ్డి యాక్చువల్గా ఎడ్జెస్ లో. సో అవును. సో దేవుడి వెనకాల వేరే టైల్ కలర్ పెట్టాము. ఇక్కడ క్యాబినెట్ కిట్ సైడ్ అండ్ దెన్ అటు సైడ్. సో 3 sides వేరే టైల్ ఉంటుంది. యాక్చువల్గా నాకు అన్నిటికంటే నచ్చింది ఈ కలర్. ఈ కలర్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి. మేబీ పైన హౌసెస్ కి ఈ కలర్ చూడాలి అప్పుడు పరిస్థితులు. సో మేము ఇది హైట్ కూడా టైల్ హైట్ వెనకాల బ్యాక్ స్ప్లాష్ అక్కడ ఎండ్ అయిద్దో అక్కడే ఎండ్ చేయించాము ఇది కూడా. అండ్ పైన లైట్ పెట్టించాము. ఇక్కడ ఉండే లైట్ ని అక్కడ మూవ్ చేయించాము. యాక్చువల్లీ ఇక్కడ పెట్టున్నారు అనమాట లైట్. అవును. పెడితే మేము మందిరం డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటున్నాం. ఇక్కడ హైట్ కట్టించి అట్లా కరెక్ట్ గా అడ్డం అవుతుంది, అందుకని ఇక్కడ వద్దు అని మళ్ళీ మొత్తం లోపల నుంచి పగలగొట్టి మేము ముందు రోజు అక్కడ పైనకి వెళ్ళింది. అక్కడ వస్తే ట్యూబ్ లైట్ చిన్నది.
అండ్ ఇక్కడేమో కొంచెం బట్లర్స్ ప్యాంట్రీ లాగా ఇట్లా క్యాబినెట్స్ కట్టిపించేసి ఇక్కడ కూడా పైన కూడా క్యాబినెట్స్. యాక్చువల్ గా పూజ రూమ్ ఫస్ట్ ప్లాన్ ఏం తెలుసా, ఇలా వచ్చేసి ఇది కూడా మొత్తం క్లోజ్ అవుతుంది, ఇది ఓపెనింగ్ ఉండదు. ఇలా వచ్చేసి ఇక్కడ వరకు వచ్చి ఇదంతా పూజ రూమ్ అయిపోద్ది. అప్పుడు క్లోజ్డ్ అయిపోద్దని నేను వద్దన్నాను అనమాట. నాకు ఎప్పుడు తెలీదు పూజ రూమ్ సపరేట్ గా క్లోజ్డ్ గా ఉంటాం నచ్చదు. ఇలా ఉండి మనం మందిరం పెట్టుకున్నా ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ చాలా ఉంది, చూడండి చాలా ప్లేస్ వచ్చింది, చాలా స్పేస్ ఉంది. 4 అడుగుల ప్లేస్. నువ్వు ఈవెన్ ఇక్కడైనా కూర్చోవచ్చు కదా, లైక్ ఈజీగా 2-3 ఈజీగా కూర్చోవచ్చు, ఇటు కూర్చోవచ్చు. అవును, ఇటు కూడా డోర్ వద్దనుకుంటున్నాం, ఇక్కడ పెట్టము. డోర్ ఇంకా డోర్స్ అట్లా ఉన్నాయి, అట్లానే ఉంటాయి. ఎక్సెప్ట్ ఫర్ బెడ్రూమ్స్ కూడా పెట్టేసి ఉన్నాయి కదా డోర్స్. బుడ్డి ఇంకొక థింగ్, ఇక్కడ మనం గ్లాస్ ఇది పెట్టిస్తున్నాం, గ్లాస్ వస్తుంది. అవును, అవన్నీ మేము మొత్తం హోమ్ టూర్ అయిపోయి నాకు చూపిస్తాము, ఎందుకంటే ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షనే కదా. ప్రస్తుతానికి ఏమున్నాయో అదొకటే, ఎందుకంటే మేము మళ్ళీ బ్యాక్ వస్తాం కదా అక్కడికి, చూపిలేమని. సో ఇక్కడేమో హాల్కి టీవీ ఇక్కడ ప్లాన్ చేసాము. ఇది మొత్తం లైక్ టీవీ వాల్ లాగా ఉంటుంది. అండ్ హాల్లో నుంచి కాదు, ఇక్కడ ఒక హాల్వే లాగా ఉంటుంది. బట్ నేను మామూలుగా అంటున్నా, నువ్వు హాల్ గురించి చెప్తున్నా. మామూలుగా ఇటు పిల్లర్స్ పెట్టేసి పైన మొత్తం ఇలా కవర్ చేద్దాం అనుకున్నాం అనమాట. కానీ ఆలోచిస్తుంటే ఏమి కదిలించకూడదు, మంచి పెయింటింగ్స్ డిఫరెంట్ పెయింట్ వేయాలనుకున్నాం. ఇక్కడ ఎల్ షేప్లో అవన్నీ అవన్నీ మేమే ఆలోచించుకున్నాం. సంజన చెప్తుంది ఓకే నాన్న ఇది బాగుంటుంది మేము అందరూ ఆలోచిస్తున్నాం. దీనికి మట్టి క్యాబినెట్ ఒకటి కట్టిస్తాము, ఎందుకంటే చాలా పెద్ద వాళ్ళు యాక్చువల్గా 16 feet. మనం ఏమేం చేపిస్తామో అది చూపించినాక అది ఎక్స్ప్లెయిన్ చేసే బదులు చూపించాం అనుకో, అప్పుడు పర్మనెంట్గా ఉంటుంది. ఎందుకంటే మేము ఐడియాస్ ఎప్పుడు చేంజ్ అవుతాం. అది కరెక్టే, మీరు ఇప్పుడు ఈ రోజు చెప్పారు కదా ఐడియా అనుకోవడానికి లేదు, ఎవరైనా అంతే కదా. అవును, ఒక రోజు ఇది బాగుంటుంది అనిపించింది, నెక్స్ట్ డే ఇంకొక ఐడియా వచ్చింది, అట్లా అనమాట. సో ఇది అట్లా నిలబడు, అట్టే ఒక ఫోటో దిగుచ్చుకో. ఇట్లానా, ఎందుకు బాగుంది సరే తమ్నైల్ ఫోటో అంట. ఇలా సాయికి నిలబడింది కదా అప్పుడు బాగుంది, అట్లానే ఉంది. ఎవరైనా ఇంతే కాకి ముద్దని నేను ఇలా నిలబడి ఇలా చూసుకుంటున్నాను. మన ఇద్దరం బర్డ్స్ కాదు మమ్మీ, కాకులు కాకులు కాదంటావా? బట్ ప్రస్తుతానికి అయితే ఈ క్యాబినెట్స్ అనమాట. సో ఇక్కడ ఒక వాల్ క్యాబినెట్స్, బట్ క్యాబినెట్ వాల్లోనే బాత్రూమ్ కూడా ఉంటుంది. సో బాత్రూమ్ ఎంట్రన్స్ కూడా క్యాబినెట్ దగ్గరే ఉంటుంది కాబట్టి దీని డోర్స్ క్యాబినెట్లో ఉన్న డోర్స్ లాగా పెడతాము. ఇట్లా అది కూడా పెట్టి బుడ్డి కనిపిస్తుంది, పక్కది కూడా నీకు అప్పుడు అర్థం అవుతుంది. గీజర్ స్విచ్ ఏమో అది, ఏం స్విచ్ చేస్తున్నాను అది దేనికి? వేసావా? లేదు, ఆన్ చేసి ఇప్పుడు ఆన్ అయింది. సో ఇది క్యాబినెట్స్ కదా, బయట నుంచి చూడటానికి అయితే క్యాబినెట్స్ లాగే ఉంటాయి అన్ని డోర్స్, అన్ని ఇలానే ఉంటాయి అనమాట. అన్ని డోర్స్ ఇట్లానే క్యాబినెట్ డోర్స్ లాగే ఉంటాయి. బట్ మనము 2 doors అట్లా ఓపెన్ చేస్తే బాత్రూమ్ ఫస్ట్ మొత్తం క్లోజ్ చేస్తే కష్టం, హ్యాండిల్స్ లేవు అందుకని దగ్గర గ్యాప్ పెట్టారు. సో ఈ క్లోజ్ చేశాను కదా, క్లోజ్ చేసి ఓపెన్ చేసాను అనుకోండి, ఈ డోరు క్యాబినెట్స్ వస్తాయి. ఈ మొత్తం మేము షెల్ఫ్స్ లాగా ఎంత హైట్ పెట్టాలి అట్లా పెట్టాలి అని మేమే ఆలోచించాం. మిస్టేక్స్ వీడియోలో ఏమేమి చేంజ్ చేయొచ్చు తెలిసిద్ది. అండ్ ఇది నుంచి ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. ఇంకొక 2 doors ఓపెన్ చేసామనుకోండి, బాత్రూమ్ ఎంట్రన్స్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఈ బాత్రూమ్ ఎంట్రన్స్ మేము ఇంకా అక్కడ డోర్ పెట్టాం, మెయిన్ డోర్ దగ్గర ఇక్కడే డోర్ ఉంటుంది. సో చూడటానికేమో క్యాబినెట్స్ లాగా ఉంటుంది, కానీ యాక్చువల్లీ బాత్రూమ్ చూపిస్తాము. బాత్రూమ్స్ ఎలా చేసింది కూడా చూపించచ్చు కదా బుడ్డి. ఇప్పుడు ఇది గ్యాప్ ఎందుకు ఉన్నట్టు? డోర్ కోసం పెట్టుంటారు, అక్రిలిక్స్ కోసం. చూద్దాం. ఇదేమో ఇంకా క్యాబినెట్స్ అనమాట మిగతాయి. అవును, కొంచెం గ్యాప్ వచ్చింది కదా, అడుగుదాం. అవును, సో ఇట్లా అన్ని క్యాబినెట్స్. ఈ మొత్తం అంతా అవ్వాలి కదా వర్కింగ్. ఇంకా చాలా వర్క్ ఉంది, కానీ ఐ థింక్ ఇంకో couple of months టైం పట్టింది మొత్తం. చిన్న బెడ్రూమ్ అనమాట. ఇది అన్నిటికంటే చిన్నది, బట్ చాలా క్యూట్గా పర్ఫెక్ట్ ఫర్ లైక్ ఎవరైనా ఫ్యామిలీ 2 పిల్లలు అండ్ లైక్ పేరెంట్స్, లేకపోతే ఒక చైల్డ్ ఉన్నా కూడా ఇది ఆఫీస్ రూమ్, స్టడీ రూమ్ అట్లా యూజ్ చేయొచ్చు. 2 పిల్లలు ఉన్నా, చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, శుభ్రంగా 2 పిల్లలు ఒక రూమ్లో ఉన్నా ఇది స్టడీ రూమ్ లాగా చాలా బాగుంటుంది. అవును, చాలా నీట్గా. సో అక్కడి నుంచి వస్తే ఇక్కడ లైట్లు ఆన్ చేస్తాం. ఇవన్నీ లైట్స్ కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి, ఇంకా అలవాట్లేదు ఇంకా. సో ఇది ఒక బాత్రూమ్ అనమాట, ఇది హాఫ్ బాత్. ఇది డోర్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అంటే కావాలని ఆ రోజు టెంపరీగా పెద్ద డోర్ పెట్టారు. ఇది ఇంత పెద్ద డోర్ కాదనమాట దానికి. సో మీరు యాక్చువల్లీ పైన చూస్తూ ఉంటే ఇక్కడ బాత్రూమ్ విండో ఉంది, బట్ ఈ బాత్రూమ్ యాక్చువల్లీ బయటికి ఫేసింగ్ అవ్వదు అనమాట.
మేము ఫస్ట్ బెడ్రూమ్ చూపించాం కదా, ఆ బెడ్రూమ్ విండో ఈ బెడ్రూమ్కి కనెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనము ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు బయటది ఆటోమేటిక్లీ ఆన్ అవ్వి దీంట్లో ఉన్న ఎయిర్ బయటకు పుష్ అవుట్ అవుతుంది అనమాట. ఈ బాత్రూము నాట్ మెంట్ ఫర్ లైక్ షవర్స్, ఇట్ జస్ట్ ఇట్లా మిగతా స్టఫ్ యూజ్ చేయడానికి బాత్రూమ్. హాఫ్ బాత్ అన్నమాట బేసిక్లీ. ఇక్కడికి వస్తే మనం ఇంకొక బెడ్రూమ్ వస్తున్నావా? వస్తున్నాను నాన్న. సో ఈ బెడ్రూము లైక్ మాస్టర్ బెడ్రూమ్ కాదు, ఇది లైక్ ఇంకొక మీడియం సైజ్డ్ బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లో కూడా సేమ్ థింగ్ మేము ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ప్రతి క్యాబినెట్ డోర్స్ అన్ని క్యాబినెట్స్కి ఓపెన్ అయ్యేటట్టు అనిపిస్తాయి, బట్ ఈ డోర్స్ బాత్రూమ్కి ఓపెన్ అవుతాయి. సో అట్లా అనమాట. మేము కావాలని ప్రతి బాత్రూమ్కి ఆబ్వియస్లీ ఒక విండో ఉండేటట్టు చూస్ చేసుకున్నాం. విండో ఉంటే చాలా లైక్ వెంటిలేషన్ లైట్ అది మొత్తం బాగుంటుందని. సో ఇక్కడ బాత్రూమ్ టైల్స్ కూడా మేము సెలెక్షన్ కొంచెం వెరైటీగా చేసామన్నమాట. ఒక వాల్ డార్క్ షేడ్ పెట్టేసాము, పై వరకు పెట్టాము మేము టైల్స్ కొన్ని. మీకు కనిపిస్తూ ఉంటే 11 feet సీలింగ్ ఉంది కదా, అక్కడి వరకు పెట్టేసి అక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాను ప్లస్ ఇంకొక హాఫ్ ఆఫ్ ద విండోకేమో విండో లాగా ఉంచేసాము. దానికి మేము ఇక్కడేమో ఒక వాల్ డార్క్ కలర్ పెట్టేసి మిగతా టూ కాదు మిగతా 3 walls లైట్ కలర్ పెట్టాము. సో ఇవన్నీ మ్యాట్ అంటే మ్యాట్ ఇక్కడ కాదు కింద మ్యాట్. సో ఫ్లోరింగ్ మళ్ళీ డార్క్ కలర్ పెట్టేసాం. అట్లా పెట్టేసి ఇక్కడేమో అండ్స్లో అది పెట్టేసి ఇక్కడేమో అండ్స్లో మేము సోపు షాంపూ అవి పెట్టుకోవటానికి ఇట్లా గ్రానైట్తో కట్ చేయించి బిల్టిన్ లాగా పెట్టించేసాం. గబుక్కుని కొంచెం వెట్ ఏరియా లాగా మనకి ఇక్కడ ఉంటుంది, కొంచెం డ్రై ఏరియా లాగా. అవును, డ్రై ఏరియా ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ మేము సైడ్ వాల్స్కి హ్యాంగర్స్ అక్కడ పెడదాం అనుకుంటున్నాం. మొత్తం పెయింటింగ్స్ అయిపోయినాక కానీ అర్థం కాదు. అవును. సో ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తే ఇది మొత్తం చాలా పెద్దది బుడ్డి, ఇది కూడా. అవును, చాలా క్యాబినెట్స్ ఉన్నాయి. సరే ఈ ఒక్క డోర్ దీనికి పోయినా బుడ్డి ఇదేదో మీనింగ్ ఉంటుంది నాన్న, మధ్యలో ఓపెన్ పెట్టారంటే ఏదో ఉంటుంది. అవును ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు చాలా స్పేస్ ఉంది. ఈ కూడా మేము పై వరకు బిల్డ్ చేయించాము. కాకపోతే పైన కొంతమంది పెట్టుకోకపోయినా జస్ట్ నీట్గా క్లీనింగ్ ఈజీగా ఉంటుందని. లేదు చూడండి, పైన సూట్ కేసులు, ఏదైనా ఖాళీ బ్యాగులు, ఏదైనా పిల్లోస్ ఎక్స్ట్రా ఉన్నా పైన వేసుకోవచ్చు. అవును. దాని తర్వాత ఈ ఇల్లు మొత్తం మేము సర్దుకున్నాం, మేమంటే సర్దుకున్నాం, ఇక్కడ కూడా చూపిస్తాము. అవును. అంటే మనం యుఎస్ లో సర్దుకోవడం అది డిఫరెంట్ కదా, అక్కడ సిచ్యువేషన్స్ బట్టి అక్కడ ఉంటాము. ఇండియాలో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఇండియాలో ఆల్రెడీ మా సామాన్లు అన్నీ ఉన్నాయి, ఇంకా కొనాలి కొన్ని ఫర్నిచర్. మా సామాన్లు అంటే మేము అప్పుడప్పుడు వచ్చి లైక్ ఈ సెట్ బాగుంది, ఈ డిన్నర్ సెట్ ఇండియాలో బాగుంటుంది, ఇండియాలో బాగుంటాయి, లేకపోతే ఈ స్పూన్స్ ఇండియాలో బాగుంటాయి, అట్లా అన్ని తెచ్చి పెట్టేస్తున్నాయి. కానీ ఇంకా యూజ్ చేయలేదు, అట్లానే పెట్టున్నాయి. సో ఆ యూజ్ నేను ఎందుకో ఆగానంటే ఇక్కడ మేము యాక్చువల్గా కింద ప్లేస్ ఉంది కదండి, కింద ప్రతి దానికి కూడా కింద కూడా టైల్స్ వేయించేసి ప్రతి క్యాబినెట్ కింద మోస్ట్ కింద ఉన్న షెల్ఫ్కి పెట్టామన్నమాట. మొత్తం ఇవన్నీ సిమెంట్తో చేసినవే, సిమెంట్తో స్లాబ్ లాగా చిన్న స్లాబ్ లాగా మొత్తం సిమెంట్ క్యాబినెట్స్, ఏది కూడా వుడ్ క్యాబినెట్స్ కాదు. కూడా చాలా థిక్ తీసుకున్నాం, ఇదేదో చాలా థిక్ ఉంది. అది చెప్తాం మళ్ళీ. 1 ton అంట రాసి 7 ton 7 ton చూద్దాం. ఏమో మరి అది చాలా ప్లేస్ ఉంది, అసలు మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. చూడండి ఇది 3 వచ్చినాయి, అది ఒకటి వదిలేసినా ఇంకా 3 ఉన్నాయి. అన్ని మేము ఇలానే పెట్టేసాం, ఏది జస్ట్ లైన్స్ పెట్టేసి లైన్స్ అన్నిటికి పెట్టాము. ఒకదానికేమో అది క్లోజ్ చేస్తాం, ఒకదానికేమో ఇట్లా ఉంది, ఒకటి ఇలా పెట్టాము. ఇది హ్యాంగింగ్ అన్నమాట. హ్యాంగింగ్స్ అన్నా లేకపోతే నేను ఇందాక చెప్పాను కదా సూట్ కేసులు అన్ని హెవీగా ఉన్నాయి అనుకోండి, గబుక్కుని ఇక్కడ పెట్టుకోవచ్చు మనం. అవును. సో అదనమాట. ఇక్కడ ఇవన్నీ మా ఓన్ ఐడియాలే, ఇంకా డ్రా చేసి పంపిస్తే. ఈ ఇంటికి ఇంటీరియర్ డిజైనర్స్ మేమే ప్లాన్ చేస్తున్నాము. నువ్వు కాదు, మా అందరం మీ ఫ్యామిలీలో 4 ఉంటే 4 ప్లాన్ చేస్తున్నాం. దాని తర్వాత ప్లాన్ చేసిన ఏది కరెక్ట్గా ఉందో చెప్పేవాళ్ళు ఇంపార్టెంట్ బుద్ధి, అది కూడా మేమే. ఫ్లోర్ ప్లాన్ కూడా పైన ఇంజనీర్ చార్జ్ చేయించినా కూడా, అంటే పిల్లర్స్, మెయిన్ ఫౌండేషన్, బేస్మెంట్ ఇంజనీర్ చెప్పిన వాటికి ఇంకా ఎక్స్ట్రా మేము యాడ్ చేసాము. పిల్లర్స్, బీమ్స్, బేస్మెంట్ అయితే కావాల్సింది వేయించి పడేసారు. ఇంకా మన వాళ్ళ సంగతి తెలుసు కదా, పెద్దోళ్ళు ఉన్నారనుకోండి. కాదు ఇట్లా ఉండాలంటే ఉండాలంతే, అసలు చాలా తవ్విచ్చారు అంత. ఎస్పెషల్లీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఇట్లా హౌస్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్లో
ఇంకా అంతే. ఎవరు కూడా డిజైనర్ ఇంటి ఇంజనీర్లు వాళ్ళు ఏం పెట్టుకోలేదు, అందరు ఓన్గా చేసుకున్నారు మా వాళ్ళందరూ. అవును, మేము కూడా అదే ఫాలో అయిపోయాం. ముందు అనుకున్నాం కానీ తర్వాత వద్దనిపించింది మాకు. తెలిసినప్పుడు ఎందుకులే, అందరికీ తెలుసు, వాస్తు తెలుసు, కన్స్ట్రక్షన్స్ తెలుసు. మళ్ళీ మనం వీళ్ళు ఉంటారు కదా బుడ్డి, ఇప్పుడు చేస్తుంటారు కదా, వాళ్ళు ఏమంటారు, కన్స్ట్రక్ట్ చేస్తుంటారు కదా, అవును, బిల్డర్స్. అతను ఇప్పుడు మనకి చేసే అతను కూడా మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన. అవును. సో ఇట్లా మేము ఒకటేమో బీర్వా కోసం అని స్పేస్ ఉంచాం, కానీ దీన్ని ఏం చేస్తామో మేము ఇంకా ఆలోచించలేదు. ప్రస్తుతానికైతే బీర్వా కానీ ఒక పెద్ద ఇట్లా స్పేస్ మొత్తం ఉంచామన్నమాట. దిస్ ఈస్ హ్యూజ్, లైక్ దీంట్లో షెల్ఫ్స్ ఫిల్ చేస్తే కూడా చాలా స్టఫ్ పట్టిద్ది. బీర్వా కావాలనుకుంటే దీంట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బెడ్రూమ్ చాలా పెద్దది, మిగతా బెడ్రూమ్స్ కూడా పెద్దవి కదా, అక్కడైనా పెట్టుకోవచ్చు. వేస్ట్ అయిపోయింది అంటావా? అవును, నీకు బీరువా ఇంత విడత ఇప్పుడు ఉండదు కదా డాడీ. అవసరం లేదు, దాన్ని మేము ఇంకొక కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాం. దీన్ని ఏం ప్లాన్ చేస్తాం మీ అందరికి చూపిస్తాం. ఇది ఏమంటారు, మాస్టర్ బెడ్రూమ్ కదా, ఇది మొత్తం వాల్ అంతా క్యాబినెట్సే. ఆల్మోస్ట్ 16 feet ఉంది గుడ్డి, 16-17 feet అంత వచ్చింది నాకు. ఎగ్జాక్ట్ 16 అయితే గ్యారంటీ. చాలా క్యాబినెట్స్ ఉన్నాయి కూడా, పెద్ద పెద్ద ఇలా చిన్న చిన్న క్యాబినెట్స్ కాదు. దీంట్లో కూడా హ్యాంగర్స్ కి పెట్టాము అలానే. యా, ఇక్కడ ఉంది. అండ్ దెన్ దర్స్ మోర్. ఇది కూడా ఒకటి చూడండి, ఇట్లా ఉంటుంది మొత్తం. కొన్ని ఏమో హ్యాంగర్స్ వదిలేసాము. కాకపోతే దీనికి ఏంటంటే బాత్రూమ్ డోర్ క్యాబినెట్స్ లోపల రాదు, బాత్రూమ్ డోర్ పక్కకు వచ్చింది. సో ఈ బాత్రూమ్ కూడా సేమ్. దీనికి యాక్చువల్లీ 2 windows వస్తాయి అన్నమాట. ఒక విండో హాఫ్లో ఏమో ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టేసి, మిగతా హాఫ్ ఏమో అట్లా వాటికి కూడా మెస్ పెట్టించాలి. యా, మెస్ పెట్టాలి. మిగతా విండోస్ అన్నిటికి కూడా మెస్కిటో నెట్ పెట్టాలి. సో యా, ఇది ఫ్లోర్ నడవటానికి అయితే చాలా బాగుంది. మ్యాట్ బాగుంటుంది మా వాక్ చేయడానికి. చూద్దాం. పైగా ఇది వాడే కొంది మనం కొంచెం స్మూత్ అవుతా వస్తాయి. నార్మల్ టైల్స్ లాగే కదా వాడే. దీంట్లో చూస్తే కనిపిస్తుందా మీకు షైనింగ్? ఇదిగోండి, ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ ఉన్నాయి కదా, గోల్డ్ కలర్ బుద్ధి ఇక్కడ కూడా ఇవన్నీ లైన్స్ మళ్ళీ మెరుస్తున్నాయి నైట్ టైం ఇంకా బాగా మెరుస్తాయి. సో అది ప్రస్తుతానికి మాస్టర్ బెడ్రూమ్. యా, దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్. సో అదనమాట మా అండర్ కన్స్ట్రక్షన్ హోమ్. బుద్ధి ఇది కూడా చెప్పు బుద్ధి, ఆ పైన అన్ని నీకు ఎందుకు నెయిల్స్ ఉన్నాయి, మొన్న డెకరేషన్ ఫుల్ కొట్టేసారు. యా, అందుకని అట్లా కనిపిస్తుంది. మేము డెకరేషన్ హౌస్ వార్మింగ్ చేయించాలి, అట్లా థ్రెడ్స్ అన్నీ హ్యాంగ్ అవుతా ఉన్నాయి. ఇంకా చాలా పని ఉంది, ఇంకా చాలా ఫ్లోర్స్ ఉన్నాయి, ఇంకొక బిల్డింగ్ కూడా ఉంది. అవన్నీ మేము మీతో డెఫినెట్గా షేర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇది చూపించాము, ఇంకొక వీడియోలో అయితే డెఫినెట్గా మేము మిస్టేక్స్ ఏమేమి చేస్తాం అవి కూడా షేర్ చేస్తాం మీ అందరితో. So that's it for this video. మీ కనుక ఈ వీడియో నచ్చితే please make sure to like and subscribe, and మీ family and friends కూడా share చేసుకోండి. See you guys tomorrow in another video. Bye. Free drinks on that.